ఏ దేశమైనా సరే మాకు టూరిజం పెరగాలి. మాకు టూరిజం టూరిస్టులు రావడం వల్ల వాళ్ళ దేశానికి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళ హోటల్స్ కానివ్వండి, అంటే మాములుగా కొన్ని రంగాల్లో కొంచెం చాలా ముందుంటుంది. కానీ యూరోప్‌లో సీన్ అనేది రివర్స్ అన్నమాట. యూరోప్‌లో మన భారతదేశం నుంచనే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి యూరోప్‌కి వెళ్ళేవాళ్ళు చాలా మందుంటారు. అక్కడ యూరోప్‌లో ఉన్న ప్రదేశాలు కానివ్వండి చాలా బాగుంటాయి. అక్కడ టూరిజం అనేది ఎక్కువవుతుంది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అక్కడ ఆ టూరిస్టులు వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళేం జేస్తున్నారంటే యూరోప్‌లోని ప్రజలు మా దేశానికి రావద్దు బాబు అంటే మా దేశానికి రావద్దు అని అంటున్నారు. అది ఎందుకలా కారణాలేందనంటే ఫస్ట్ రీజన్ ఏందనంటే మా ఎక్కువగా టూరిస్టులు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇటలీ రోమ్ గాని ఇలాంటి దేశాలు సందర్శించినప్పుడు అక్కడేందనంటే అక్కడ ఎక్స్‌పెన్సివ్‌గా ఫ్లైట్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. కానీ అక్కడ చీప్ ఏందనంటే బస్సులు, రైళ్ళన్నమాట. ఆ బస్సులు, రైళ్ళు ప్రయాణం చేసే ఎక్కువ అవ్వడంతో అంటే ప్రయాణికులతో వాళ్ళతో పాటు ఈ టూరిస్టులు కూడా ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడేందంటే బస్సులు గాని, ట్రైన్స్ గాని రద్దీ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అప్పుడు నార్మల్ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. అక్కడున్న లోకల్ డేస్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండో విషయం ఏందనంటే మామూలుగా హౌసింగ్ రెంటెడ్ అలవెన్స్ అన్నమాట. అంటే ఇల్లు అద్దె అనేది ఎక్కువ అవుతుందన్నమాట. కొంతమందికి లోకల్‌గా ఉండే ప్రజలకు గూడా ఇల్లు అనేది దొరకడం లేదు. బికాస్ ఆఫ్ ఈ టూరిస్టులు ఎక్కడి నుంచైతే వస్తారో వాళ్ళకి అనేది ఎక్కువ కట్టేస్తున్నారన్నమాట. మూడో విషయం ఏంటంటే ట్రాఫిక్ అనేది ఈ మధ్య యూరప్ దేశాల్లో ఎక్కువ పెరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఈ ట్రాఫిక్‌ని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని దేశాలు అర్థం కావట్లేదు. ఎక్కువ ఎగ్జాంపుల్ లండన్ అన్నమాట. మూడో విషయం ఏందనంటే ప్లాస్టిక్ అన్నమాట. అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అన్నమాట. అప్పుడు అప్పుడు టూరిస్టులు రాకముందు ఏందనంటే చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. చాలా బాగుండేది. కానీ ఇప్పుడు టూరిస్టులు యూరప్‌కి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ప్లాస్టిక్ క్యారీ చేయడము, ఎన్విరాన్మెంట్ కొంచెం ఇది అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల మనం అబ్జర్వ్ చేసుకోవచ్చనమాట. వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ వల్ల మా యూరప్ దేశాలకు మీరు రావద్దు అని అంటున్నారు. అంటే మనం గణాంకాలు చూస్తే 2025 గణాంకాలు చూస్తే దాదాపు 70,00,00,000 మంది యూరప్‌ని విజిట్ చేశారు. అంటే అర్థం చేసుకోండి అక్కడున్న ప్లేసెస్ కానీ, అక్కడున్న కల్చర్ గానీ ఎంత అట్రాక్టివ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు సుముఖంగా లేరు. అంటే వీళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారన్నమాట. చూడాలి ఏమవుతుందో. కానీ యూరప్ అనేది మంచి ప్లేస్. ఇప్పుడు మన తెలుగు సినిమాలోనే కానీ కొన్ని సినిమాలు ఏదైతే సార్ హాలీవుడ్ సినిమా కానీ ఎక్కువగా షూటింగ్ చేసేది యూరప్ కంట్రీలో అలా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఆ కంట్రీస్. కానీ ఆ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు ఆ లోకల్‌గా ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మటుకు వాస్తవం. అందుకనే వాళ్ళు లోకల్‌గా ఉన్న దేశాలు కూడా మా మా దగ్గరికి రావద్దు అని అంటున్నారు. చూడాలి ఏమవుతుందో. కానీ ఏదేమైనా సరే అక్కడున్న ఆ యూరప్‌లో ఉన్న ప్రదేశాలు కానివ్వండి, కల్చర్ కానీ, ఫుడ్ కానీ చాలా బావుంటుంది. కల్చర్ అంటే ఏదో అనుకోవద్దు. సంథింగ్ అక్కడున్న లోకల్ కల్చర్ అన్నమాట. అంతే అంతకు మించి ఏం లేదు. కానీ బాగుంటుంది. చాలా బాగుంటుంది. యూరప్ కూడా చాలా బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో. థాంక్ యూ సో మచ్.